సినిమాలల్లా ఎవరికి ఏ కళ ఉన్నా ఇక దాంట్లో మంది మెచ్చుకునే తీరు ప్రావీణ్యం సాధించిన మన జోర్దార్ల చెప్పుడు ఆనవైతే కదా. అట్లా కరుడు గట్టిన క్రిమినల్స్ కొమ్ములు వడిదిరిగిన దొంగలను పట్టుకునే ఒక పోలీస్ అన్న వార్తని పట్టుకొచ్చినాం. కానీ ఏం పాడు జనాలో పోన్రి, ఆయన ఎవరికి లేని టాలెంట్ను బయట పెడితే దునియా అంతా ఒక్కని చేసి చూస్తున్నది పాపం. దునియా అంతా ఏలెత్తి ఒక్క పోలీస్ అన్ననే చూపెడుతున్నది. అరే ఇదెక్కడి న్యాయం అండి? నెత్తికి ఆస్మాన్ కవర్లు కట్టుకొని నిల్సున్న గీ కరడుగట్టిన నేరగాళ్లను వీరోషితంగా పట్టుకున్న గీ కానిస్టేబుల్ అన్న సాహసాన్ని మెచ్చుకోవాల్సింది పోయి తోటి పోలీస్ సమాజమే చోర్, తీఫ్, దొంగ అని దునియాలున్న అన్ని భాషల్లో ముద్రేసిర్రు. అసలుకు ఈ పోలీస్ అన్న చేసిన మహత్కార్యం ఏందంటే ఈ మోతెవారి పేరు జగదీష్. కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కొలువు వెలుగబెడుతున్నాడు. దొంగలను దొరకబట్టి క్రిమినల్ ఐడియాలజీని వంట పట్టించుకొని స్టేషన్ కు గుంజుకొచ్చిన బండ్ల మీద నజరేసిండు. కంచే షేన్ను పోతం పెట్టినట్టు పోలీస్ స్టేషన్ల పడవబడ్డ బండ్లను అమ్ముకునే సెకండ్ హ్యాండ్ దుకాణం తెరిచిండు. దీనికి ఓ ముఠాన్ తయారు చేసుకున్నాడు. ముఠా సభ్యుల పేరు మీద దొంగ కాయిదాలు ఉట్టించిండు. మేమే అసలు ఓనర్లమని పెద్ద ఆఫీసర్లను నమ్మించిండు. కండ్లు గప్పి బోర్లేసి అగ్వసగ్వ సర్కారుకు పైసలు కట్టి బండ్లు ఇడిపించుకొని మార్కెట్లో మంచి రేటుగా అమ్ముకున్నాడు. అంత మంచిగానే ఉన్నది గాని అసలు ఓనర్ ఒక ఆయన బండి తీసుకుపోదామని స్టేషన్ కత్తే పోలీసు దొంగదంద బయటపడ్డది. పెద్ద ఆఫీసర్లు సీక్రెట్ గా విచారణ చేసి 5 బండ్లను స్టేషన్ కు రప్పించిర్రు. కానీ కాక ఖాతాలో ఇంకా బగ్గనే బండ్లున్నట్టున్నాయి. మరి వాటిని కూడా దొరకబడతారట. స్టేషన్లకెళ్లే ఇంత బాజాప్తా బండ్లు పోతున్నాయంటే అటు అధికారులు ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారో కనబడుతున్నది. ఇట్లా బండ్లు బయటికెళ్లాలంటే చేతులు దడవాల్సిందేనాయి. ఇది అందరికి తెలిసిన ముచ్చటేనాయి. దీంట్లో కానిస్టేబుల్ జగదీష్ ఒక్కని పేరే పెడతారో బండ్లు జారగొట్టినప్పుడున్న ఎస్ఐ, సిఐల మీద కూడా విచారణ చేస్తారో చూడాలి. గాని ఇంకో ముచ్చటేందంటే ఇదే స్టేషన్ లో ఇంతకు ముందు పనిచేసిన ఖాదర్వాలి అనే కానిస్టేబుల్ కూడా ఇదే కార్యం ముంగటేసుకుంటే దొరకబట్టిరట. స్టేషన్లున్న వాటిని రక్షించాల్సినోళ్లే ఇట్లా భక్షిస్తున్నారంటే దినం రోడ్ల మీద ఇంకెంత భుజిస్తున్నారోనని మస్తు డౌట్ అనుమానాలు రేకెత్తియబట్టిరు కోడుమూరు పబ్లిక్. ఇదిట్లుంటే గిడ చూడుర్రి గీ దొంగ బద్మాషిగాళ్ళ పనితనం ఎట్టున్నదో. ఓ అన్నలు ఎందుకంత తిప్పలు పడుతున్నారు? పొద్దుగాలత్తే ట్రాక్టర్ల పెట్టి పంపేటోళ్ళు కదా. ఈల మీద మా అన్నువాడ ఇలా చేతులు ఇరిగిపోను. జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ కు 1/2 కిలోమీటర్ దూరంలోన్న పోతురాజు బక్కన్న యవసంబాయికి పెట్టిన మోటార్ను అర్ధరాత్రి వచ్చి ఎత్తుకపోయిరు దొంగ బడివేగాన్లు. ఇంతకు మునుపు ఇట్లనే ఓ 3 మోటార్లు పోయినాయట. అగో ఇదేంది చేతబడి ఎత్తున్నట్టే బాయికి పెట్టిన మోటార్లు పెట్టినట్టే మాయమైతున్నాయని సీసీ కెమెరా ఉపాయం చేసిండట రైతన్న. మాపడ్జామున ఇంటికి పోయిండట. దొంగ బడివేగాలు ఎప్పట్లెక్కనే అర్ధరాత్రి మోటార్ను ఎత్తుకపోతే సీసీ కెమెరాల రికార్డ్ అయిన బుడ్డరీలు తీసుకుపోయి పోలీసోళ్లకు అప్పజెపుట్ల దొంగతనం దునియాకెరకైంది. ఇక మల్యాల పోలీసోళ్లు రికార్డు బుక్కుల రాసుకొని దొంగలను ఎరకబట్టేందుకు తాన్లాడుతున్నారట. ఇవే కాదుల్లో మల్యాల, నూకపల్లి, రామన్నపేట, ముత్యంపేట, సర్వాపూర్, రాంపూర్ శివార్ల వరద కాలువకు పెట్టిన మోటార్లను 100కు మీద మోటార్ వైర్లను ఎత్తుకపోయిర్రట. మరి ఇన్ని ఎత్తుకపోతున్నారంటే దొంగలు బగ్గనే డ్యూటీ చేస్తున్నారు. మరి వేలకు వేలు జీతాలు తీసుకుపోతున్న రక్షక భటులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సర్కారిచ్చిన బండ్లల్లో అప్పుడప్పుడు అర్ధరాత్రి గస్తీలకు తిరిగితే బాగుంటదనబట్టిరు మోటార్లు దొంగల పాలై బాధపడుతున్న రైతన్నలు. ఏసీ రైలెక్కినాం కదా అని ఉత్త చేతులతోటి దిగితే ఎట్లా అని గీళ్ళు ఏం చేసిరో చూడుర్రి. శశి రైలు టికెట్ గట్టిన ట్యాక్స్ ఇలువగాదో ఈ షెద్దర్ల ధర. చూసేతందుకు మంచిగానే ఉన్నారు. ఏం బుద్ధో ఏమో పోర్రి. ఒడిశా రాష్ట్రం పూరీకెంచి ఢిల్లీకి పోతున్న పురుషోత్తం సూపర్ ఫాస్ట్ ట్రైన్లో పట్టుబడ్డరు ఇల్లు. ఏహే ఏమైతుంది ఎవరు చూత్తర్తి అనుకున్నట్టున్నారు. రైలు బండి దిగంగానే టీటీ ఆపి బ్యాగులు చెకింగ్ చేసిండు. షెద్దర్లు చదురుకుంటా అంటే చూసినట్టున్నాడే పాటో. సర్కారు ప్రాపర్టీని గిట్ల వేసుకపోతారా అని రైల్వే పోలీసులకు అప్పచెప్పిండు. కేసు రాసిరట్టగాని జనాలు అయ్యో ఇవాళ షెద్దర్లు వాటకరాలే వేలకు వేలు టికెట్లకు సమర్పించుకున్నాం ఏమైతుంది అనుకొని తీసుకుంటే గిట్లనే ఇజ్జత్ పోయే కథ అవుతుంది. మరి మనం పట్టకపోతే ఇంకొకరికి లేకుండా అవుతుందనే ఆలోచన చెయ్యుర్రి సరేనా.